హలో గైస్, ఈ సినిమా రివ్యూ చూసే ముందు వెల్కమ్ టు ఈ సినిమా తల 1 2 hours 10 minutes రన్ టైంతో థియేటర్స్లో మన దగ్గర కూడా కొన్ని చోట్ల మలయాళంలోనే విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ రిలీజ్ అయింది. అప్పట్లో చూద్దాం అనుకుంటే కుదరలేదు. సరే ఇప్పుడు సోనీ లైవ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది కదా అని లేట్ చేయకుండా చూసేయడం జరిగింది. క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఇష్టం ఉండే నేను, అందులోనూ మనలో చాలా మందికి తెలిసిన బిజు మీనన్, ఆసిఫ్ అలీ అండ్ దిలేష్ యాక్ట్ చేసిన సినిమా అంటే మినిమం ఉంటదిలే కదా అని కుదిరిన వెంటనే చూసేసా. ఇంతకీ విషయం ఏంటంటే, ఇద్దరు ఇగో క్లాషెస్ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ లో ఒకరు ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటారు. ఆ ప్రాబ్లం ఏంటి, ఇంకో పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు, అసలు ఏమైంది అని లాస్ట్కి ఏం జరిగింది అనేది స్టోరీ. మరి ఈ మూవీ కూడా మలయాళం నుంచి వచ్చిన మరో బెస్ట్ క్రైమ్ థ్రిల్లరా కాదా అంటే, ఫస్ట్ హాఫ్ స్లోగా స్టార్ట్ అయినా ఆ సస్పెన్స్ ని బాగా హోల్డ్ చేశారు. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా ఉంది. బట్ సెకండ్ హాఫ్ లో కొన్ని లాజిక్స్ అండ్ రివిలేషన్స్ అంత ఎఫెక్టివ్ గా లేవు. క్లైమాక్స్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది అనిపించింది. సరే అదంతా కాదు, ఓవరాల్ గా ఎలా ఉందో చెప్పాలంటే, ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టం ఉండే వాళ్ళు ఈ మూవీని మిస్ అవ్వద్దు. మిగతా వాళ్ళు కూడా ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. మంచి సినిమా అని చెప్పను కానీ బానే ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, ఇబ్బందికరమైన సీన్స్ ఏమీ లేవు. ఇక సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. మెయిన్ గా ఆసిఫ్ అలీ అండ్ బిజు మీనన్ మధ్య వచ్చే సీన్స్ సూపర్ ఉన్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఫస్ట్ హాఫ్ లో సస్పెన్స్ అండ్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, ఇలా ఇవన్నీ బాగున్నాయి. మరి నెగిటివ్స్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ లో కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి. ఎవరు చేశారనే రివిలేషన్ కూడా అంత ఎఫెక్టివ్ గా చూపించలేదు. కొన్ని మలయాళం సినిమాలో లాగానే అక్కడక్కడ స్లో నరేషన్ ఉంది. కానీ ఫైనల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఇట్స్ ఏ డీసెంట్ వాచ్. ఓటీటీనే కాబట్టి లేట్ చేయకుండా చూసేయచ్చు. మన ఈ సినిమా రేటింగ్ వచ్చేసి 2.75/5. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.